Hello everyone, hi, welcome back to all of you in day 4 from Andaman vlog. I hope you all are enjoying my all the vlogs. Now you can see in sky there is a moon with star and sky color is little bit pinkish color. What a beautiful view in morning. So మేము కాలపత్తర్ బీచ్ సన్ రైజ్ చూడడానికి వెళ్తున్నాము. You can see in sky that redness have been started already. మేము 4 o'clock లేచి రెడీ అయిపోయి బీచ్ కోసం స్టార్ట్ అయిపోయాము. సో అండమాన్లో సన్ రైజ్ మీకు 5:15 నుంచి 5:30 మధ్యలో ఎవ్రీ ప్లేస్లో యూ కెన్ సీ సన్ రైజ్. సో దానికోసం మేము ఎవ్రీ డే 4 o'clock లేచాము. అండ్ దట్ విల్ బి వెరీ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ ఫర్ యూ. మీరు మార్నింగ్ ఈజీగా 4 o'clock లెగుస్తారు అండ్ అన్నీ అయిపోయాక వెరీ గుడ్ స్లీప్ యూ విల్ హ్యావ్ అండ్ మార్నింగ్ ఫ్రెష్గా లెగుస్తాము. దట్ ఈస్ ద డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ వీ విల్ ఫీల్ ఇన్ అండమాన్. సో మార్నింగ్ లేచి ఇక్కడ కాలపత్తర్ బీచ్ కోసం బయలుదేరాము. అండ్ లాస్ట్ బ్లాగ్లో కాలపత్తర్ బీచ్లో ఈవినింగ్ టైంలో వచ్చామండి. అండ్ ద సేమ్ థింగ్ ఐ విల్ సే నౌ ఆల్సో. ఒకవేళ మీరు సన్ రైజ్కి వెళ్తున్నారు బికాస్ దేర్ ఈస్ అ వెరీ బ్యూటిఫుల్ సన్ రైజ్, యూ గో ఫర్ సన్ రైజ్ బట్ గో ఫర్ సన్సెట్ టైమ్ ఆల్సో, నాట్ ఫర్ సన్సెట్, ఈవినింగ్ టైమ్. Maybe you can also see the same sky, colorful sky, rainbow color sky with a very beautiful sea which I saw yesterday. సో లాస్ట్ బ్లాగ్లో మీకు చూపించాను కదండి, కాలపత్తర్ బీచ్లో మెయిన్ పాయింట్ ఉంది కదండి, అక్కడ నుంచి అందరు లోపలికి వెళ్ళి అక్కడ ఎంజాయ్ చేస్తారు. దానికన్నా కొంచెం ముందు మీకు బ్లూ క్యాన్స్ కనిపించేది, చిన్న 2 హట్స్ ఉండేది. అక్కడ మేము బైక్ పెట్టేసి అండ్ అక్కడ నుంచి బీచ్ వైపు వెళ్ళాము. అండ్ సన్ రైజ్ చూడడానికి దిస్ ఇస్ ద బెస్ట్ ప్లేస్. మెయిన్ పాయింట్ నుంచి కూడా అందరూ మళ్ళీ ఇటే వచ్చారు బికాజ్ ఇటు నుంచి మీకు ఒక యాంగిల్లో అలా సన్ రైజ్ కనిపిస్తుంది. సో ఇక్కడ నుంచి మీరు సన్ రైజ్ చూడొచ్చు ఆర్ మీరు మెయిన్ పాయింట్ నుంచి రైట్ సైడ్కి వెళ్ళిపోవచ్చు. సో ఇక్కడ సన్ రైజ్ కోసం చాలాసేపు వెయిట్ చేసాము అండ్ అక్కడ బీచ్లో కూర్చొని వెయిట్ చేస్తే అప్పుడు తెలుస్తుంది సన్ రైజ్ అంతా ఫాస్ట్గా రాదు. చాలాసేపు వెయిట్ చేస్తే అప్పుడు సన్ రావడం స్టార్ట్ అవుతుంది. సో సన్ రైజ్ ముందే మేము చాలా ఫొటోస్ తీసేసుకున్నాము, ఇంకా జస్ట్ వీ వర్ వెయిటింగ్ ఫర్ సన్ రైజ్. అండ్ వీ సా అ వెరీ బ్యూటిఫుల్ సన్ రైజ్ యూ కెన్ సీ హియర్. So we saw a very beautiful big sunrise here and sunrise మీకు డైరెక్ట్గా కనిపిస్తుంది. యూ విల్ ఫీల్ లైక్ జస్ట్ సీ అటువైపే సన్ ఉంది అలా మీకు కనిపిస్తుంది. అండ్ వెరీ స్ట్రైట్ సన్లైట్ విల్ కమ్ టు యూ త్రూ దట్ వాటర్ ఆల్సో, దట్ స్ప్రెడింగ్ లైక్ అ రే. ఇట్ విల్ బి వెరీ సీనరిక్ అండ్ బ్యూటిఫుల్ వ్యూ. ఆఫ్టర్ దట్ వీ వేర్ హియర్ ఫర్ సమ్ టైమ్, దెన్ we started for our resort. సో యూ కెన్ సీ దిస్ ఇస్ ద ప్లేస్. ఇక్కడ నేను మీకు చెప్పాను కదండి, ఇక్కడే వచ్చి మీరు బైక్ పెట్టేసి అండ్ లోపలికి రండి. దిస్ ఇస్ ద బెస్ట్ ప్లేస్ ఫర్ సన్ రైజ్. సో ఇలా మీకు ఇక్కడ 2 హట్స్ కనిపిస్తుంది. ఇక్కడ మీకు కొన్ని బైక్స్ కూడా కనిపించవచ్చు. మేము వచ్చినప్పుడు ఓన్లీ సింగిల్ బైక్ వాజ్ హియర్. ఆఫ్టర్ దట్ ఆల్ పీపుల్ కేమ్. సో దట్ విల్ బి ద బెస్ట్ ప్లేస్. ఆఫ్టర్ దట్ వీ వెంట్ ఆ రిసార్ట్కి వెళ్ళి టిఫిన్ చేసుకున్నాము అండ్ రెడీ అయిపోయి ఇంకా ఎలిఫెంటా బీచ్ కోసం బయలుదేరాము. ఎలిఫెంటా బీచ్కి మీరు వెళ్ళాలంటే దేర్ ఈస్ అ 2 ways వయా ట్రెక్కింగ్. సో ట్రెక్ చేసి మీరు వెళ్ళొచ్చు, మీన్స్ మీరు నడుచుకొని వెళ్ళాలి. అండ్ అలా మీరు వెళ్తే ఎలిఫెంటా బీచ్లో మీకు ఎంతసేపు కావాలి అంతసేపు ఉండొచ్చు. దట్ ఈస్ ద వన్ బెనిఫిట్. మళ్ళీ అటు నుంచి రావాలంటే సేమ్ మీరు ట్రెక్ చేసుకొని రావాలి. బట్ వీ డిసైడెడ్ టు గో వయా బోట్ బికాస్ వీ హ్యావ్ అ కిడ్. సో ట్రెక్ చేసి వెళ్తే మళ్ళీ అలసిపోతాడు ఆర్ మేబీ వీ కెన్ ఆల్సో బీ టయర్డ్. సో అలాంటి ప్రాబ్లమ్స్ రాకూడదని మేము బోట్లో వెళ్ళాము. సో బోత్ హ్యావ్ డిఫరెంట్ ఎక్స్పీరియన్సెస్. ట్రెక్కింగ్ విల్ బి ద డిఫరెంట్ ఎక్స్పీరియన్స్, వయా బోట్ విల్ బి ద డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ బికాజ్ బోట్లో ఓపెన్ బోట్లో కూర్చొని వెళ్తాం కదండి, దాట్ ఈస్ ఆల్సో అ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్. సో బోట్ కోసం ఇక్కడికి వచ్చేసాము. అండ్ ఇది మేము హ్యావ్లాక్లో దిగాక గేట్ నుంచి లెఫ్ట్ సైడ్ వెళ్ళిపోయాం కదండి, ఆ లెఫ్ట్ సైడ్ అంతా రిసార్ట్. సో ఆ గేట్ నుంచి ఒకవేళ రైట్కి వెళ్తే జస్ట్ 2 minutes డిస్టెన్స్లో ఈ ప్లేస్ ఉంది. ఇక్కడైతే ఎలిఫెంటా బీచ్ కోసం బోట్స్ మనం తీసుకోవచ్చు.
సో ఇక్కడ వచ్చి బైక్ పార్క్ చేసేసుకొని లోపలికి మీరు వస్తే లోపల మీకు సో మెనీ కంపెనీస్ విల్ బి దేర్. అంటే అందరూ డిఫరెంట్ ప్లాన్స్ చెప్తారు. వాళ్ళ ప్లాన్స్ ప్రైజెస్ మ్యాక్సిమం అన్నిటికీ సేమ్ ఉంటుంది. యాక్టివిటీస్ అన్నీ మీకు చాలా డీటెయిల్గా చెప్తారు. సో మీరు అక్కడ ప్లాన్ తీసుకొని మీరు వెళ్ళొచ్చు. ఆర్ మీరు అక్కడికి వెళ్ళాక అంటే ఎలిఫెంటా బీచ్లో రీచ్ అయ్యాక కూడా మీరు కొన్ని యాక్టివిటీస్ కోసం కూడా డైరెక్ట్లీ పే చేసేసి చేసుకోవచ్చు. సో చాలాసేపు ఇక్కడ వెయిట్ చేయాలి. వెయిట్ చేశాక ఆఫ్టర్ దాట్ వీ సాట్ ఇన్ బోట్ అండ్ బోట్లో a beautiful వ్యూ అలా ఎంజాయ్ చేస్తూ ఎలిఫెంటా బీచ్కి రీచ్ అయిపోయాము. ఎలిఫెంటా బీచ్లో మీకు లాకర్ సిస్టమ్ కూడా ఉంటుంది. సో ఇఫ్ యూ హ్యావ్ ఎనీథింగ్ ఇంపార్టెంట్ యూ కెన్ కీప్ ఇన్ యువర్ లాకర్ ఆల్సో. ప్రైస్ విల్ బి ద 100 రూపీస్. అండ్ ఒకవేళ మీరు బోట్లో వెళ్తే మీ గైడ్ ఉంటారు కదండి, వాళ్ళు మీకు అన్నీ డీటెయిల్గా చెప్తారు. అక్కడ కూడా మీకు ముందు స్నార్క్లింగ్ చేయిస్తారు ఎప్పుడు. సో స్నార్క్లింగ్ తర్వాత ఇంకా వేరే యాక్టివిటీస్ ఉంటుంది. సో వాట్ ఎవర్ యూ వాంట్ యూ క్యాన్ డూ. బట్ బోట్లో వెళ్తే మీకు స్పెసిఫిక్ టైం ఉంటుంది 3 to 4 hours. మీ ఆ టైం లోపల మీరు అన్నీ ఫినిష్ చేయాలి. సో ఎలిఫెంటా బీచ్లో ఏమేమి చేసాము, ఎలాగుంటుంది, కిడ్స్కి ఎలా హ్యాండిల్ చేయొచ్చు, వాళ్ళకి ఏం చేయొచ్చు, అవన్నీ డీటెయిల్స్ నేను ఇంకా ఒక వీడియో సెపరేట్గా చేస్తాను. బికాజ్ అది చాలా డీటెయిల్ వీడియో ఉంటుంది. సో దాట్స్ వై ఇక్కడ ఎలిఫెంటా బీచ్ గురించి నేను ఎక్కువ మాట్లాడను. అండ్ సెపరేట్ వీడియోలో నేను కంప్లీట్ డీటెయిల్లో చెప్తాను. ఎలిఫెంటా బీచ్లో మీరు ఫ్రూట్ చాట్ ష్యూర్గా తినండి. యూ విల్ లవ్ దాట్. ఆఫ్టర్ దాట్ ఇంకా బాగా అలసిపోయి వచ్చేసాము అండ్ వీ కేమ్ ఫర్ లంచ్ హియర్. ఇక్కడ లంచ్ చేసేసుకొని రూమ్లోకి వచ్చి ఫ్రెష్ అప్ అయిపోయి రెస్ట్ తీసుకున్నాము. రియలీ యూ నీడ్ అ వెరీ గుడ్ బాత్. హెయిర్స్ చాలా డ్రై అయిపోతుంది, బాడీ చాలా డ్రై ట్యాన్ అయిపోతుంది. సో హ్యావ్ అ గుడ్ బాత్. అంతే ఎలిఫెంటా నుంచి వచ్చాక బాడీ అంతా చాలా టయర్డ్ అయిపోతుంది. ఇంకా నైట్ డిన్నర్ కోసం బొనోవా కేఫ్ వచ్చాము. అండ్ ఇక్కడ ఆల్రెడీ వచ్చాము కాబట్టి ఆల్రెడీ మాకు ఎక్స్పీరియన్స్ ఉంది, అందుకు ఇక్కడ ఆ కాన్ఫిడెన్స్లో వచ్చాము. అండ్ వీ హ్యాడ్ అ వెరీ గుడ్ డిన్నర్. ఆఫ్టర్ దట్ వీ వెంట్ అవర్ రూమ్. డైరెక్ట్ ఇంకా ఫ్లాట్ అయిపోయాము, చాలా అలసిపోయాము కదండి. సో పడుకుని పోయాము. సో నెక్స్ట్ వీడియో మళ్ళీ మీతో షేర్ చేస్తానండి. ఐ హోప్ యూ విల్ లైక్ దిస్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ అండ్ టేక్ కేర్.